This pathway is known as glycogenesis. Glycogenesis అంటే చూడండి, సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్ మనం మీకు ఆల్రెడీ తెలుసు, కార్బోహైడ్రేట్స్లో చదివారు. గ్లైకోజన్ ఈజ్ ఎ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్. Glycogen is a polymer of glucose, and glycogen is a polysaccharide. అంటే గ్లూకోజ్ మోనోమర్ కానీ గ్లైకోజన్ పాలిమర్, అర్థమైందా? సో ఇలాంటి ఎన్నో గ్లూకోజ్ మోనోమర్స్తో మనం ఏం తయారు చేస్తాం? గ్లైకోజన్ని తయారు చేస్తాం, అంటే పాలిమర్ని తయారు చేస్తాం. ఓకేనా? గ్లూకోజ్ మనకి ఏమిస్తుంది? ఎనర్జీ. మరి ఇలాంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎన్నో కలిసి మనం ఏం తయారు చేస్తున్నాం? గ్లైకోజన్. మరి గ్లైకోజన్ కూడా ఏమిస్తుంది? ఎనర్జీ ఇస్తుంది. మరి అలాంటప్పుడు తయారు చేయడం దేనికి సార్ అంటే, మనకి ఏదైనా ఉందమ్మా, నువ్వు ఒక 1,00,000 రూపాయలు సంపాదించావు, అందులో 1,00,000కి 1,00,000 ఖర్చు పెట్టేస్తావా? అంటే స్టాండ్ బైకి ఎమర్జెన్సీకి ఉంచుకోమా? ఖచ్చితంగా ఉంచుకుంటాం కదా. ఇది కూడా అంతే. నువ్వు ఒకరోజు ఎక్కువ తింటావు, ఒకరోజు తక్కువ తింటావు, అసలు ఇంకో రోజు తినవు. నువ్వు ఈరోజు తిన్నావు, నీకు ఎనర్జీ తీసుకుంది, బాగా ఎక్స్ట్రాగా ఉన్నది ఏం చేస్తావు? దాచుకుంటావు. అలా మనం ఏ రోజైతే కంప్లీట్గా ఫుడ్ తింటామో ఆ రోజు మనకు కావాల్సినంత గ్లూకోజ్ తీసుకుని ఏదైతే ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని దాచుకుంటామో ఆ దాచుకునే ఫినామిననే గ్లైకోజన్. ఈ గ్లైకోజన్ అలా దాచుకోవాలి అంటే గ్లైకోజన్ తయారు చేయాలి మనం, అర్థమైందా? తయారు చేయాలంటే దానికి సిరీస్ ఆఫ్ ఎంజైమ్స్ రియాక్షన్స్ జరుగుతాయి. అందువల్ల మనం గ్లైకోజన్ తయారు చేస్తాం. ఎలా అంటే ప్లాంట్స్లో కూడా ఒక పాలిసాకరైడ్ ఉంది దాచుకోవడానికి. ఏంటది? స్టార్చ్. దానికి కావాల్సినప్పుడు గ్లూకోజ్ వస్తుంది, ఎక్స్ట్రా దాన్నేమో స్టార్చ్గా తయారు చేస్తుంది. మనలో కూడా అవసరం ఉన్నప్పుడు గ్లూకోజ్ వాడుకుంటే ఎక్స్ట్రా ఉన్న దాన్ని దాచుకుంటాం. ఈ దాచుకోవడం కూడా ఎక్కడ దాచుకుంటాం? 2 ప్లేసెస్లో దాచుకుంటాం. ఒకటి లివర్, 2 మజిల్. లివర్ అండ్ మజిల్. లివర్లో ఎంత దాస్తాం? ఎక్కువ శాతం దాస్తాం, 6 to 8% వరకు దాస్తాం. కానీ మజిల్లో 1 to 2%. కానీ లివర్ ఇస్ ద ఓన్లీ ఆర్గన్, కానీ మజిల్ అనేది చాలా ఉంది కదా. సో ఓవరాల్గా బాడీ మొత్తం మీద కంపేర్ చేసుకుంటే 1 to 2% అయినా సరే ఎక్కువ స్టోర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ లివర్ అనేది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం మీల్స్ మధ్యలో, మధ్యాహ్నం మీల్స్ నుంచి సాయంత్రం డిన్నర్ లోపల, అర్థమైందా? ఈ లోపల మనం ఏం తిన్నప్పుడు మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా స్టోర్ అయిన గ్లైకోజన్ బ్రేక్ అయ్యి ఎనర్జీని ఇస్తుంది, అర్థమైందా? అది మజిల్ అనేది మీరు నడుస్తారు, పనులు చేస్తారు, దాన్ని చూస్తారు, ఏంటంటో చూస్తారు, ప్రతి ఒక్క వర్క్లోనూ మజిల్ ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కాకుండా మీకు దాచుకున్న ఎనర్జీ గురించి సప్లై ఇచ్చే ఫినామినన్నే ఈ గ్లైకోజన్ యొక్క మెయిన్ పని. ఈ గ్లైకోజన్ని ఎలా తయారు చేస్తాం సార్ అన్న పాయింటే గ్లైకోజెనెసిస్. ఇంకో పాయింట్, ఒకరోజు ఫాస్టింగ్లో ఉంటారు. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి? 120 mg/100 ml. అవునా? ఎందుకు 120 mg/100 ml బ్లడ్ గ్లూకోజ్ ఉంది అంటే అర్థం ఏంటి? మీ బాడీలో అన్ని సెల్స్కి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ వెళ్ళింది, 120 mg మెయింటైన్ అయింది అని అర్థం. ఇఫ్ ఇన్ కేసు 120 కాస్త 100 అయిందనుకో, ఏంటి అర్థం? ఆల్రెడీ బ్లడ్లో తక్కువ ఉందంటే సెల్స్లో ఇంకా తక్కువ ఉందని అర్థం, అవునా? సో మనకి ఈ కండిషన్ని ఇలా ఉంచదు మన బాడీ.
సో ఈ 100 mg తగ్గిందనుకోండి, దీన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది మన బాడీ. ఎక్కడ నుంచి? మనం ఆల్రెడీ స్టోర్ చేసాం కదా గ్లైకోజన్ని లివర్లో, మజిల్లో. ఆ స్టోర్ చేసిన దాన్ని 100 మళ్ళీ ఏం చేస్తుంది? 120ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అదైనా ఇలాంటి అన్ని కండిషన్స్ని మనం క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా మనల్ని సర్వైవ్ చేయడానికి ఈ గ్లైకోజెన్సిస్ పాత్ర జరుగుతుంది. మనం అనుకుంటూ ఉంటాం ఈరోజు ఏం తిన్నాం, 4-5 రోజులు ఏం తిన్నాం, అయినా కూడా మనం అలా కాపడం. మనం అలిగి వాళ్ళ మీద అలిగి వీళ్ళ మీద అలిగి తినం, వాళ్ళ మీద గొడవ పడి. కానీ నీ బాడీ అలగదు, నిన్ను బతుకుంచాలనే ట్రై చేస్తుంది. అలా ట్రై చేస్తుంది కాబట్టే ఈ పాత్వే జరుగుతుంది. ఈ పాత్వే జరుగుతుంది కాబట్టే ఆ టైంలో నువ్వు బతుకుంటావు. అదేదా? అది ఫినామినల్. సో ఈ గ్లైకోజెన్సిస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే సైటోసాల్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? సైటోసాల్. ఎందుకంటే దీనికి సంబంధించిన ఎంజైమ్స్ అన్నీ కూడా మనకి సైటోసాల్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్, సార్ మనకి ఎక్సెస్ గ్లూకోజ్ ఉన్నప్పుడు గ్లైకోజనే ఎందుకు తయారు చేస్తున్నాం సార్? ఫ్యాట్ని తయారు చేసుకోవచ్చు కదా, గోల్డ్ అంత స్టోర్ చేసుకోవచ్చు అని మీరు అడగచ్చు. గ్లైకోజ్ని ఎందుకు తయారు చేస్తుందంటే మన బాడీ గ్లైకోజన్లో ఉన్న గ్లూకోజ్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు, కానీ ఫ్యాట్లో ఉన్నదాన్ని బ్రేక్ చేయాలి ఈజీగా. దానికి పెద్ద ఫినామినన్ కావాలి, బీటా ఆక్సిడేషన్. సరే బ్రేక్ చేశారనుకో, గ్లూకోజ్ అనుకో ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా ఎనర్జీ ఇస్తుంది. కానీ ఫ్యాట్ ద్వారా వచ్చే ఎనర్జీకి ఖచ్చితంగా ఆక్సిజనే ఉండాలి. ఎందుకంటే ఎస్టైల్ పోయి టీసీఏ సైకిల్కి మాత్రమే వెళ్తుంది. ఆ టీసీఏ సైకిల్ జరగాలంటే ఆక్సిజన్ కావాలి. కానీ గ్లైకాలసిస్ జరగడానికి ఆక్సిజన్ ఉన్నా జరుగుతుంది, లేకపోయినా జరుగుతుంది. అందువల్ల గ్లైకోజన్నే ప్రిఫర్ చేస్తుంది మన బాడీ స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా? అందువల్ల నేచర్ ఎలా సెలెక్ట్ చేసుకుంది? ఎనర్జీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఏమో ఫ్యాట్, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మనం రోజు కదిలించాం కదా, కావాల్సినప్పుడు తీసుకుంటాం. సేవింగ్స్ అకౌంట్ ఏమో గ్లైకోజన్, అవసరం ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్లైకోజెన్సిస్ పాత్వేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు జరుగుతుంది ఈ పాత్వే? ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్. నువ్వు బాగా తిన్నావు, అర్థమైందా? బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ 120 కాదు 200కి పెరిగిపోయింది, 200 mg/100 ml పెరిగిపోయింది. అంటే ఎక్సెస్ ఎంత ఉంది? 80 mg ఉంది. అలాగా ఇంకా 250, 300కి ఉంది. అప్పుడు ఏం చేయాలి? మన బాడీ ఆ ఎక్సెస్ ఉన్న దాన్ని మొత్తాన్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసుకోవాలి. అవునా? ఆ గ్లైకోజన్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ ఎక్సెస్ ఉన్నదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? సెల్లోకి వెళ్ళిపోతుంది. సెల్ ఎక్కడికి వెళ్తుంది? సైటోసాల్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఎక్సెస్ అని గుర్తించిందో ఆటోమేటిక్గా ఈ గ్లూకోజ్ అందరినీ గ్లైకోజన్గా తయారు చేయడానికి స్టార్ట్ అయిపోతుంది పాత్ర. అలా స్టార్ట్ అయ్యే దాంట్లో ఫస్ట్ స్టెప్ గ్లూకోజ్. ఇక్కడ ఎక్సెస్ ఉంది మన దగ్గర, అవునా? ఎక్సెస్ ఉన్నప్పుడే కదా ఈ పాత్వే జరుగుతుంది. ఎక్సెస్ ఉన్నప్పుడు గ్లూకోజ్ ఏమవుతుంది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గ్లూకోకైనేస్. మామూలుగా గ్లైకాలసిస్లో మీకు చెప్పాను, హెక్సోకైనేస్ / గ్లూకోకైనేస్. హెక్సోకైనేస్ ఎప్పుడు వర్క్ చేస్తుంది? వెన్ దెర్ ఇస్ ఎ మినిమం, తక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్నా కూడా హెక్సోకైనేస్ వర్క్ చేస్తుంది. గ్లూకోకైనేస్ ఎప్పుడు వస్తుంది? మీ దగ్గర చాలా గ్లూకోజ్ ఉంటే గ్లూకోకైనేస్ వస్తుంది. అందుకనే ఇక్కడ మనం ఈ మాట ఎప్పుడు జరుపుతున్నాం? చాలా గ్లూకోజ్ ఉంటేనే కదా జరుపుతున్నాం. సో కాబట్టి ఎవరు వచ్చారు? గ్లూకోకైనేస్. గ్లూకోజ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోకైనేస్ వేర్ ATP కన్వర్ట్స్ టు ADP, అంటే ఫాస్ఫోరైలేషన్ రియాక్షన్. ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ ఇచ్చేయడం వల్ల గ్లూకోజ్ 6-phosphate గా మారింది. గ్లూకోజ్ 6-phosphate ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లూకోమ్యూటేజ్. ఆల్రెడీ మీకు తెలుసు, గ్లూకోజ్ మ్యూటేజ్ అనే ఎంజైమ్ వచ్చిందంటే ఏం జరుగుతుంది? ఐసోమర్స్. ఐసోమర్స్ అంటే ఏంటి? హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఫార్ములా. చూడండి, గ్లూకోజ్ 6-phosphate లో 6th పొజిషన్లో ఫాస్ఫేట్ ఉంది, కానీ గ్లూకోజ్ 1-phosphate లో 1st పొజిషన్లో ఫాస్ఫేట్. రెండు ఒకటే. ఫాస్ఫేట్ 6th పొజిషన్ నుంచి 1st పొజిషన్కి వచ్చింది. అలా ఫాస్ఫోగ్లూకోమేటేజ్ ఐసోమెరిజంని తీసుకొస్తుంది. ఎందుకు సార్ 1-phosphate గా మారాల్సిన పని ఎందుకు అంటే, ఈ పాత్వేలోకి మిగతా ఎంజైమ్స్ అన్ని వర్కౌట్ చేయాలి అంటే
ఖచ్చితంగా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ 1 ఫాస్ఫేట్గానే ఎంటర్ అవ్వాలి. అందువల్ల 6 ఫాస్ఫేట్ కాస్త 1 ఫాస్ఫేట్గా మారుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ UTP యూరిడిన్ ట్రైఫాస్ఫేట్. యూరిడిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి 2 ఫాస్ఫేట్లు బయటకు వెళ్ళిపోయింది. అంటే ఇంకేదో ఒక ఫాస్ఫేట్ ఉంది. ఆ ఒక ఫాస్ఫేట్ ఎవరికి ఇచ్చింది? గ్లూకోజ్ నుంచి. టు ఫార్మ్ యూరిడిన్ డైఫాస్ఫేట్ గ్లూకోజ్. ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫాస్ఫేట్, దీని నుంచి వచ్చిన ఒక ఫాస్ఫేట్ యూరిడిన్ డైఫాస్ఫేట్. అంటే ఈ యూడిపికి ఈ గ్లూకోజ్ అనేది అటాచ్ అయిపోయింది. అదేందా టు ఫార్మ్ యూడిపి గ్లూకోజ్. ఇలా ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ అన్నీ కూడా ఇలా వచ్చి యూడిపి గ్లూకోజ్ దగ్గర ఆగిపోతూ ఉంటాయి. అలా చాలా గ్లూకోజ్ యూడిపి గ్లూకోజ్ యూడిపి గ్లూకోజ్ అలా 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 కొన్ని వందల వేల యూడిపి గ్లూకోజ్ వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు ఆగిపోతాయి సార్? కంటిన్యూకి వెళ్ళొచ్చుగా. వెళ్ళాలి అంటే 2 పాయింట్లు. ఇక్కడ యూడిపి గ్లూకోజ్ని డైరెక్ట్ చేయాలి, పాత్రలోకి ఎంటర్ అవ్వడానికి. అంటే చిన్నప్పుడు మీరు ఉంటారమ్మా, మీకు ఏ దారిలో తెలియదు, అప్పుడు ఎవరు గైడ్ చేస్తారు? పేరెంట్స్, అవునా? సో ఇక్కడ కూడా ఒక పేరెంట్ కావాలి. ఎవరు అంటే ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ గ్లైకోజన్ చిన్న మాలిక్యూల్ ఉందనుకో, అది గైడ్ చేస్తుంది. పొరపాటున ఎగ్జిస్టింగ్ గ్లైకోజన్ లేదనుకో, ఇంకో ఒక ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ పేరే గ్లైకోజెనిన్. ఏంటది? గ్లైకోజెనిన్. ఇది ఒక ప్రోటీన్. చివరిలో దీనికి థైరోసిన్ అమైనో యాసిడ్ ఉంటుంది. థైరోసిన్ అమైనో యాసిడ్ ఉందంటే చివరిలో ఏముంటుంది? హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రోటీన్కి ఈ యూడిపి గ్లూకోజ్ ఇచ్చేస్తున్నాం. ఈ గ్లైకోజన్ ప్రోటీన్కి ఈ గ్లూకోజ్ వచ్చి అటాచ్ అవుతుంది. అప్పుడు ఏమి మిగిలిపోయింది? యూడిపి. ఈ యూడిపి అనేది ఏమైంది? బయటకు వెళ్ళిపోయింది. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ గ్లూకోజ్ ఇనిషియేటర్ సింథేస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇదిగో గ్లైకోజన్ దగ్గర ఓహెచ్ ఉంది కదా, అదిగో ఓ, దానికి ఏమో గ్లూకోజ్, ఒక గ్లూకోజ్ అటాచ్ అయింది, ఇంకో గ్లూకోజ్ అటాచ్ అయింది, ఇంకో ఈ పాత్ర ఇలా యూడిపి గ్లూకోజ్ చాలా వచ్చాయి కదా. ఫస్ట్ సార్ మొత్తం ఈ స్టెప్ జరిగితే ఒకటి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి జరిగితే ఇంకోటి వచ్చింది, మళ్ళీ ఇదంతా జరిగితే ఇంకోటి వచ్చింది. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చింది. ఈ పాత్ర ఇలా జరుగుతూ ఉంటుందమ్మా. ఎప్పటిదాకా అంటే 13 యూడిపి మాలిక్యూల్స్ ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గ్లైకోజన్ సింథేస్. అప్పుడు మొత్తం ఎన్ని వస్తాయి? 16 వస్తాయి. 16 గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి. ఈ 16 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఫామ్ అయిపోయినాయో ఇమ్మీడియట్గా అప్పుడు 16 వచ్చేసి ఇంకా నువ్వు ఆపేసి మన నెక్స్ట్ బ్రాంచింగ్కి వెళ్ళాలి అని ఇమ్మీడియట్గా కొత్త ఎంజైమ్ వస్తుంది, గ్లైకోజన్ ఆల్ఫా 4,6 ట్రాన్స్ఫరేజ్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే 16 కరెక్ట్గా వచ్చి ఈ 10th గ్లూకోజ్ మాలిక్యూల్ తర్వాత బ్రేక్ చేస్తుంది. 10th గ్లూకోజ్ మాలిక్యూల్ తర్వాత బ్రేక్ చేస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 10 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి? 6. ఈ 6 ఏం చేస్తుందంటే ఇటువైపు అటాచ్ చేస్తుంది, బ్రాంచింగ్. ఇక్కడ ఉన్న బాండ్ ఏంటి? ఆల్ఫా 1,4 బాండ్. ఎప్పుడైతే బ్రాంచింగ్ జరిగిందో బాండ్ ఏంటి? ఆల్ఫా 1,6 బాండ్. అందుకని ఇక్కడ ఆల్ఫా 4,6 ట్రాన్స్ఫరేజ్ అని అన్నారు. అర్థమైందా? సో ఇక్కడ 1,6 బాండ్ అంటే ఇలా ఫామ్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి చూసారా గ్లూకోజ్, ఇది ఇలా మళ్ళీ 16 వెళ్తాయి. 6 ఉన్నాయి కదండి, ఎన్ని తయారు చేసుకుంటే 10, మొత్తం 16 అవుతాయి. 16 తర్వాత మళ్ళీ అవుతుంది, మళ్ళీ బ్రేక్ అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి 6 తీసి ఇంకో చోట. అంటే ఇది ఎలా ఫామ్ అవుతుంది? ఇలా నెట్వర్క్లా ఫామ్ అవుతుంది అన్నమాట. సో గ్లైకోజన్ ఇలా నెట్వర్క్లా ఒక పాలిమర్ లాగా తయారయ్యి లివర్లో మన యొక్క మజిల్స్లో స్టోర్ అయ్యి ఉంది. ఓకేనా? చూడండి, ఎలాంగేషన్ ఆఫ్ గ్లైకోజన్ సింథేస్ ఫార్మింగ్ 1,4 బ్రాంచింగ్ గ్లూకోజన్ 4. ఇలా కంటిన్యూషన్గా మనకి గ్లైకోజన్ మాలిక్యూల్ చివరి మాలిక్యూల్ వచ్చే వరకు తయారై ఉంది. ఓకేనా? ఇందులో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గ్లైకోజన్ సింథసిస్ ఎప్పుడు జరుగుతుంది? ఫాస్టింగ్ కండిషన్లో జరుగుతుంది. మన దగ్గర బ్లడ్ గ్లూకోజ్ తగ్గినప్పుడు జరుగుతుంది. తగ్గింది ఎక్కడ స్టోర్ అవుతుంది?
లివర్లో స్టోర్ అవుతుంది, మజిల్లో స్టోర్ అవుతుంది. ఎందుకు స్టోర్ అవుతుంది? ఎందుకు అంటే తర్వాత అవసరం ఉన్నప్పుడు ఈ గ్లైకోజన్ ఉపయోగపడడానికి వెళ్ళడానికి. ఎక్కడ స్టోర్ అవుతుంది? సెల్లో, సైటోసోల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఆ ఎక్సెస్ ఎప్పుడైతే మనం తిన్నామో అప్పుడు మాత్రమే ఈ పార్టీ అనేది జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ గ్లైకోజెనిసిస్.